హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు ది ఎస్ఈఓ ఫర్ యూట్యూబ్ ఛానల్. గైస్, నేను ఈ వీడియోలో నార్మల్ ఫోటోని క్లియర్ చేస్తాను. అంటే ఒక నార్మల్ బ్లర్ ఉన్న ఫోటో ఉంటాయి కదా, వాటిని చాలా క్లియర్గా చేస్తాను. ఒకవేళ మీకు కూడా బ్లర్ ఉన్న ఫొటోస్ని క్లియర్గా కావాలనుకుంటే మీరు నాకు డిఎం చేయండి. నేను మీకు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు దాన్ని ప్రెస్ చేసి దానిలో జాయిన్ కాండి. జాయిన్ అయినాక నాకు డైరెక్ట్ డిఎం చేయండి. చేస్తే నేను దాన్ని క్లియర్గా చేసి మీకు సెండ్ చేస్తాను. అది క్లియర్గా చేసే వీడియో కూడా నేను చేస్తాను అన్నట్టు. చేసి యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు, ఓకేనా? సో నేను ఇప్పుడు ఒక ఫోటో, అంటే మనం ఎట్లా అంటే ఒక ఫోటోని, నార్మల్గా ఉండే ఫోటోని, అంటే బ్లర్ ఉన్న ఫోటోని క్లియర్గా చేస్తాను. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. సో నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, నేవీ ఆఫీసర్ వ్యామిక సింగ్ అని చెప్పేసి ఉంది. నేను క్లిక్ చేస్తున్నా, చూడండి. క్లిక్ చేసి నార్మల్గా ఫోటో ఎట్లా ఉంది, అంత బ్లర్ ఉంది కదా, బ్లర్ ఉంది కాబట్టి నేను దీన్ని క్లియర్ చేస్తాను అన్నట్టు. చూడండి, ఎన్హాన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్హాన్స్ అయిపోతుంది, అంటే క్లియర్గా అవుతుంది. దానికి కొంచెం మనం ఇంకా కొన్ని యాడ్ చేయాలన్నట్టు, ఫిల్టర్స్ కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు పర్ఫెక్ట్గా సెటప్ అవుతుంది. ఇది చూడండి ఎట్లయిందో. ఇంకా నార్మల్ ఫోటో, ఇది నార్మల్ ఫోటో, ఇగో ఎంత క్లియర్గా అయిపోయిందో చూడండి. ఇగో చాలా క్లియర్ అయింది కదా. ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఇంకా సెటప్ చేద్దాం. దీన్ని ఇక్కడ ఫేస్ ఎన్హాన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది కింద. సో వచ్చేసింది. ఇక్కడ మనకు 1లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు ఒకసారి సెకండ్ చూద్దాం. 2 కొంచెం జూమ్ చేసుకుందాం. మనం జూమ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఫేస్ ఎక్కడ చూడండి, కళ్ళ దగ్గర చూస్తూ ఉంటే అర్థమవుతుంది. నాకు దీనిలో నచ్చింది అంటే థర్డ్ ఆప్షన్ బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ ఫేస్, చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు డిసేబుల్డ్ ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. దీనిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి చూద్దాం, జూమ్ చేసుకొని. సెకండ్ కొంచెం ఏమన్నా తేడా ఉందా చూడండి. దీనిలో ఏది నచ్చిందంటే థర్డ్ ఆప్షన్ బాగుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం. దీనిలో కూడా డిజేబుల్డ్ ఉంది, మనం డిజేబుల్ కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం కలరింగ్ అనేది తగ్గుతుంది, మళ్ళీ నీట్గా కనబడుతుంది అన్నాడు డిజేబుల్డ్ చేస్తే. చూడండి ఒకసారి చూపిస్తాం మీకు. ఇట్లా 1 2 3 థర్డ్ ఆప్షన్ ఇంకా బాగా క్లియర్ చేసేసింది. బట్ థర్డ్ ఆప్షన్ ఓకేనా మనకు? కాదు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇంకో ఇక్కడ చూడండి, కొంచెం బ్లర్ అయిపోయింది. నేను దీన్ని ప్రెస్ చేస్తే ఇంకొంచెం నీట్గా అవుతుంది. డిజేబుల్ చేస్తే ఇంకా కొంచెం నీట్గా అయింది. బట్ సెకండ్ ఆప్షన్ ఓకే నాకు. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత వచ్చేసి కలరింగ్. ఇప్పుడు కలర్ చూడండి ఎట్లా ఉంటుందో, షాక్ అయిపోతారు ఇప్పుడు కలర్ చూసే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు డిజేబుల్డ్ వచ్చింది. దీన్ని ప్రెస్ చేస్తున్నా, కలరింగ్ చేంజ్ అయిపోయింది. చూడండి ఏ కలర్ అయిందో, ఈ కలర్ అయిపోయింది మనకు. సో నేను మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ప్రెస్ చేస్తున్నా, ఇది కూడా బాగుంది. తర్వాత సెకండ్ ఇంకా వైట్ అయిపోయింది. థర్డ్ ఇది పర్ఫెక్ట్ కలర్, ఇది బాగుంది, నాకు బాగా నచ్చింది కలర్. సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇట్లా ఉన్న ఫోటో ఈ రకంగా అయింది. చూసినరా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? బ్లర్ ఉన్న ఫోటో పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ ఎట్లా కావాలి, మనకు ఏమన్నా బ్లర్ కావాలా లేకుంటే కంప్లీట్గా కనబడన్నా, ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డిజబుల్డ్ ఉంది, లో ఉంది, మీడియం ఉంది, హై ఉంది. నేను ఫస్ట్ డిజబుల్ చేస్తే ఇక్కడ మనకు నార్మల్ ఫోటో ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. తర్వాత లో చేస్తే ఇంకా బ్లర్ అయిపోతుంది, ఇంకా మీడియం చేస్తే ఇంకా బ్లర్ అవుతుంది, హై చేస్తే కంప్లీట్గా బ్లర్ అయిపోయింది. చూడండి ఎట్లా. బట్ నేను డిజబుల్ చేస్తాను ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఇండియన్ ఫ్లాగ్ ఉంది, అది కావాలి. సో ఇక చూడండి కంప్లీట్గా మనకు పర్ఫెక్ట్గా సెటప్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫోటో ఎట్లా ఉంది, అదిరిపోయింది కదా, చాలా బాగుంది ఫోటో అయితే. ఎంత క్లియర్గా ఉందో చూడండి, పర్ఫెక్ట్గా. మీకు కూడా ఇట్లా కావాలనుకుంటే నాకు డిఎం చేయండి, చేస్తే నేను 100% ఇట్లా చేసి మీకు సెండ్ చేస్తాను. అందులో ఒక 2 ఫొటోస్ మాత్రమే తీసుకుంటాను నేను, ఎవరిదైనా 2 ఫొటోస్ తీసుకొని 2 ఫొటోస్ చేసి నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసి నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. వీడియో చేయొద్దు నాకు చేసి ఇవ్వమంటే అట్లా కూడా చేసిస్తాను. బట్ సమ్టైమ్స్ నాకు బాగా మంది మెసేజ్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి కదా. సో నేను వీడియో కోసం ఎక్కువ కేటాయిస్తాను. నార్మల్గా అంటేనేమో ఎప్పుడన్నా నాకు కుదిరినప్పుడు చేసేస్తాను. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.